ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రార్థన ద్వారా ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసు, నీకు వందనాలు చెల్లిస్తున్నా. కృప కలిగిన దేవుడు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, అద్వితీయుడవు, ఆది సంబుధుడవు, నీకు స్తోత్రమయ్యా. మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు నీ మందిర ఆవరణంలో ప్రవేశించిన, నీ మందిర ఆవరణంలో నాటబడిన ఒలీవ మొక్కల వలె మేము ఉండాలని కోరుకున్న దైవమ్మ, అలాగూ శాశ్వత చెమ్ము కలిగి ఎన్నడూ నీ నామాన్ని స్తుతించి మహిమపరిచే విధంగా మమ్మల్ని ఈ లోకంలోనే మీరు సిద్ధపరుస్తూ ఉన్నందుకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన అంతట్లో మీరు మాతో కూడా మహిమ పొందమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సత్యముతో ఆరాధింతు నా యేసయ్యా, ఆత్మతో సత్యముతో ఆరాధింతు నా యేసయ్యా. అందరికీ ఉపకారి, దయాదాక్షిణ్యుడా, అందరికీ ఉపకారి, దయాదాక్షిణ్యుడా, పరాక్రమశాలి, శౌర్యము గలవాడా, పరాక్రమశాలి, శౌర్యము గలవాడా, అధిక స్తోత్రార్హుడా యేసు, అధిక స్తోత్రార్హుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతు నా యేసయ్యా, ఆత్మతో సత్యముతో ఆరాధింతు నా యేసయ్యా. పరిశుద్ధ అలంకారము ధరించుకొనేదను, పరిశుద్ధ అలంకారము ధరించుకొనేదను, పరిశుద్ధుని సన్నిధిలో పూజనీయుడా, పరిశుద్ధుని సన్నిధిలో పూజనీయుడా, నిన్నే నమస్కరింతును యేసు, నిన్నే నమస్కరింతును, ఆత్మతో
సత్యముతో ఆరాధింతు నా యేసయ్యా. ఆత్మతో సత్యముతో ఆరాధింతు నా యేసయ్యా. కృతజ్ఞతార్పణలతో నీ గుమ్మములో ప్రవేశింతును. కృతజ్ఞతార్పణలతో నీ గుమ్మములో ప్రవేశింతును. సంకీర్తన పాడుచు నీ సన్నిధిలో నిలచెదను. సంకీర్తన పాడుచు నీ సన్నిధిలో నిలచెదను. నిన్నే గణపరచెదను యేసు, నిన్నే గణపరచెదను. ఆత్మతో సత్యముతో ఆరాధింతు నా యేసయ్యా. ఆత్మతో సత్యముతో ఆరాధింతు నా యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఇప్పుడు ప్రభుకు ఆరాధన చేద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృప మాకు దయచే, నీ సన్నిధి మాకు దయచే, నీవు దీవించండి. యేసు నీకు వందనాలయ్యా. నీ ద్వారా అయ్యా మాకు పాపక్షమాపణ కలుగుతుంది. మీ ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం మాకు కలుగుతుంది. నీ ద్వారా ప్రభా ఆత్మ వరములు, ఆత్మ ఫలములు గలవారుగా మారుతాం. దీవించి యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని దర్శనం అంటే దేవుడే పరలోకము నుండి ప్రత్యక్షముగా తన యొక్క ప్రత్యక్షతను మనుష్యుల ఎడల కనపరచుట అని అర్థం. దేవుడు మానవులను దర్శించాలనే ఆకాంక్ష కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని దర్శనం అంటే దేవుడు మానవులను దర్శించడం అని అర్థం. అంటే అది కలలో కాకుండా ప్రత్యక్షముగా కనపడుట. ఒకవేళ రాత్రి నిద్రించేటప్పుడు కనపడితే దాన్ని కళ అంటారు. అయితే మనము కూర్చున్నప్పుడో, ప్రార్థన చేస్తున్నప్పుడో, దేవుని స్తుతించినప్పుడో, అగపడినప్పుడు అది దర్శనము అంటారు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో భక్తులు, ప్రవక్తలు దేవుణ్ణి దర్శన రీతిగా చూశారు. అయితే క్రొత్త నిబంధనలో ఒక అన్యుడైన వాడు దేవుని దర్శించినటువంటి విధానం, ఆ దేవదూతలు వచ్చి అతనితో ప్రత్యక్షముగా మాట్లాడడం అనేటువంటిది మనకు కనపడుతుంది. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము మనము చదివినట్లయితే అక్కడ కొర్నేలి అనేటువంటి ఒక రోమా సైన్యాధికారి ఉన్నాడు. అతన్ని పరలోకము దర్శించింది
పరలోకము నుండి దేవదూతలు పంపబడ్డారు. దేవదూత వచ్చి కొర్నేలితో కూడా ముఖాముఖిగా మాట్లాడినట్లుగా మనము ఆ లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనము 7వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ కొర్నేలితో కూడా పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూత కొర్నేలి చేస్తున్నటువంటి ప్రార్థనలు మరియు అతడు చేస్తున్న దాన ధర్మములను పరలోకము కొనియాడుతుందని, జ్ఞాపకార్థంగా అక్కడ చేర్చబడిందని అతడు ప్రత్యక్షంగా అతనితో మాట్లాడుతున్నాడు. అయితే కొర్నేలి అతడు భక్తి గలవాడు. కొర్నేలి దేవుని యందు నమ్మకము కలిగినటువంటి వాడు. కొర్నేలికి దేవుడంటే ఇష్టం కనుక దేవుడు కూడా కొర్నేలిని ఇష్టపడ్డాడు. కొర్నేలి కుటుంబాన్ని అతడు దీవించాలని దేవుడు ఆశించాడు. కాబట్టి దేవుడు ఇప్పుడు కొర్నేలి కుటుంబం విషయంలో శ్రద్ధ కలిగి ఆ కుటుంబం అంతటినీ కూడా రక్షణ మార్గంలోకి తీసుకురావాలని ఆకాంక్షించాడు. అందుకని కొర్నేలితో ఆయన అంటున్నాడు, అయ్యా, యొప్పే పట్టణానికి వెళ్ళు, అక్కడ పేతురు అనేటువంటి నా దాసుడున్నాడు, అతన్ని నీవు తీసుకొచ్చి అతడు చెప్పేది విను అని ఒక గొప్ప సందేశాన్ని చెప్పాడు. కాబట్టి పరలోకం నుండి వచ్చిన సందేశం ఎంతో ఆసక్తికరంగా ఆ యొక్క సందేశాన్ని స్వీకరించినటువంటి కొర్నేలి అనేటువంటి సైన్యాధికారి, రోమా ప్రభుత్వపు సైన్యాధికారి, పరలోకము యొక్క దేవుని యొక్క వర్తమానానికి లోబడి విధేయత కలిగిన వాడుగా అతడు భక్తుడైనటువంటి పేతురు దగ్గరికి 2 దాసులను పంపించాడు. అయితే అప్పటికే ఈ యొక్క పేతురు గారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో అతడు మిద్దె మీదకెక్కి ప్రార్థన చేసేటువంటి ఆకాంక్షతో దేవుని ప్రార్థిస్తూ ఉంటే అక్కడ పేతురు గారికి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఆకాశంలో నుండి ఒక దుప్పటి లాంటి పాత్ర అది. ఆ పాత్రలో జంతువులు, పక్షులు, పురుగులు, రకరకాలైనటువంటివి అందులో ఉన్నాయి. అక్కడ దేవుడు అంటున్నాడు, దాన్ని భక్షించి తిను అంటున్నాడు. అప్పుడు పేతురు గారు చెప్తున్నారు, అయ్యా, అపవిత్రమైనది, నిషిద్ధమైనది ఏది కూడా నా పెదవులకు తగలేదయ్యా. నేను చాలా పవిత్రంగా జీవిస్తున్నాను, కాబట్టి ఇలాంటిది నేను చేయలేను అంటే మరలా అదే దర్శనం అలాగే పరలోకము నుండి దుప్పటి లాంటి పాత్ర దిగి రావడం, అందులో చతుష్పాద జంతువులు, పురుగులు, పక్షులు ఉండడం, మరలా భక్షించుకొని తినమని చెప్పడం. మరలా ఈయన వద్దు అంటున్నాయి. మరలా 3వసారి కూడా అదే దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఈ యొక్క చతుష్పాద జంతువులు అవే ఉన్నాయి, కానీ ఇతడు నిషిద్ధమైనదని అంగీకరించలేకపోయాడు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ నిషిద్ధమైనటువంటి వాటిని భక్షించడానికి, స్వీకరించడానికి ఆయన ఇష్టపడలేదు. అయితే ఇది దర్శనం, అతడు చూస్తున్నటువంటి దర్శనం పరలోకం నుండి ఇతనికి చూపబడింది. ఆ దర్శనాన్ని చూసి ఈ దర్శనం యొక్క అర్థం ఏమిటి అని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. ఆ దర్శనం యొక్క అర్థం, దానిలో ఉన్న పరమార్థం ఏమిటో, దాని ద్వారా దేవుడు ఏమి చేయమని అంటున్నాడో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు కొర్నేలికి ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఏమిటంటే పేతురు చెప్పే మాటలు వినాలి అని. అయితే కొర్నేలి అన్యుడు, పేతురు యూదుడు. ఈ యొక్క ప్రభు వీరికి బోధించిన సువార్త ప్రకారంగా ఆ చెదిరిపోయిన అన్యజనుల్లో చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు సువార్త చెప్పాలనే ఆకాంక్షతో వీరు వెళ్తున్నారు. కానీ దేవుని ప్రణాళిక ఇక్కడ ప్రత్యక్షపరచబడుతుంది. పేతురు కూడా అన్యజనులకు సువార్త ప్రకటించడానికి ఆహ్వానించబడుతున్నాడు. కాబట్టి ఆ ఆహ్వానాన్ని స్వీకరించినటువంటి ఈ యొక్క పేతురు ఆ కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. కొర్నేలి ఇంటికి వెళ్ళి కొర్నేలితో అడుగుతున్నాడు, అయ్యా, నన్ను ఎందుకు ఇక్కడికి పిలిపించావు అని అడిగాడు.
అప్పుడు పేతురు చెప్పినటువంటి ఆ అద్భుతమైన సమాధానాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 33వ వచనం నుండి మనం చదువుకుందాం. నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. కాబట్టి ఇప్పుడు కొర్నేలి అంటున్నాడు, అయ్యా నేను 4 రోజుల క్రితం ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు పరలోకం నుండి ఒక దేవదూత దిగి వచ్చాడు. ఆ దేవదూత ఏమని చెప్పాడు అంటే, నీ యొక్క ధర్మకార్యములు, నీ యొక్క ప్రార్థనలు, యాచనలు ఇదిగో దేవుని యొద్ద జ్ఞాపకార్థంగా చేరాయి. అయితే నీవు వెళ్ళి సీమోను ఇంట ఉన్నటువంటి ఆ యొక్క చర్మకారుని ఇంట దిగి ఉన్నటువంటి ఆ సీమోనును పేతురును పిలిపించుకొని అతడు చెప్పునది వినుడి అని ప్రభు నాకు సెలవిచ్చాడు. అయ్యా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు చెప్పండి అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు వినేటువంటి శక్తి వీరికి ఉంది. కాబట్టి వినగలిగిన శక్తి కలిగిన వారు ఉంటే విశ్వాసపు కార్యాలు జరిగించేటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వాసము వలన అద్భుతములు జరుగును. జీవితము అనేటువంటిది భక్తి దాన ధర్మాల యొక్క ఉద్దేశం ఏంటంటే పుణ్యాన్ని మోక్షాన్ని సంపాదించుకోవాలని. మోక్షాన్ని పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రతి మనుష్యుడు ఈ భూమి మీద ఒక యథార్థమైన, ఒక నమ్మకమైన, దేవునికి ఇష్టమైన మంచి జీవితాన్ని జీవించాలని ఆకాంక్షిస్తాడు. కాబట్టి అలాంటి ఆకాంక్ష కలిగినటువంటి మానవుని యొక్క జీవితంలో దేవుడు కూడా కరుణా కటాక్షం కలిగిన వాడుగా ప్రజలను రక్షించి పాపం వలన నరకానికి వెళ్లకుండా ఆ పాప ప్రాయశ్చిత్తము జరిగించి వారిని తన యొద్దకు తనతో కూడా ఉండడానికి పరలోకములో భాగస్థులుగా చేయడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. అందుకని దేవుని మార్గాన్ని ప్రజలకు బోధిస్తున్నాడు. ఈ రోజుల్లో ప్రపంచం యావత్తు కూడా మనుష్యుల మార్గము దేవుని దగ్గరికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ పరలోకానికి మనుష్యుడు ఎవరు కూడా మార్గాన్ని చూపించలేరు. కానీ పరలోకానికి చేరుకోవాలంటే పరలోకమందున దేవుడు చూపించిన మార్గాన్ని మనము తెలుసుకోవాలి. కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చిన వాడు, పరలోకానికి మార్గమైనటువంటి వాడు, పరలోకానికి చేర్చగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు అని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు సందేశాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనాన్ని మనము ఇప్పుడు చదువుకుందాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, సమాధానకరమైన సువార్త అన్నది పరలోకము నుండి దేవుడు పంపించిన వర్తమానము అని చెప్తున్నాడు పేతురు. కాబట్టి భూలోకములో ఉన్న సేవకులకి పరలోకమందున్న దేవుడు తన యొక్క ప్రణాళికను వెల్లడి చేశాడు. ఆ ప్రణాళికలో ఉన్న భాగం ఏంటంటే, ఇదిగో పరలోకానికి మార్గమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ద్వారా సమాధాన సువార్త అనేటువంటిది ఈ లోకంలో ప్రకటించబడింది. కాబట్టి సమాధాన సువార్త యేసుక్రీస్తు ఈ లోకంలో అందరికీ కూడా అందజేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే సమాధానం 2 రకాలు. ఒకటి మనుష్యులకు మధ్య సమాధానం, రెండోది దేవునికి మానవులకు మధ్య సమాధానం. మనుష్యుడు దేవుని ప్రణాళికలో నుండి తొలగిపోయి పాపములో పడి దేవుని ఉగ్రతలోకి అతడు పడి ఉండగా, దేవుని ఉగ్రత వలన నశించిపోయే స్థితిలో ఉండగా దేవుడు మానవుల పక్షంగా ఈ లోకంలో అతనితో సమాధాన పడడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు. అది సమాధాన సువార్త అని తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదివితే,
అదేదనగా దేవుడు దేవుడు నజరేయుడైన యేసును నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనన్నది. కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అభిషేకించబడినవాడు. అభిషేకం అంటే దేవుడు తన ప్రణాళిక చొప్పున నియమించుట అని అర్థం. అంటే యేసుక్రీస్తు దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి వచ్చాడు. అది అభిషేకం అని అర్థం. కాబట్టి అభిషేకం ఉంది. ఆ అభిషేకము కలిగిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు అంటే రోగులను బాగు చేస్తున్నారు, దురాత్మ పీడితులను విడిపిస్తున్నారు, పాపులను క్షమిస్తున్నారు, ప్రమాదములో ఉన్నవారిని రక్షిస్తున్నారు. కాబట్టి దేవుడు ఈ లోకానికి తన సువార్తను పంపి ప్రజల జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలను శ్రమలను తొలగిస్తూ ప్రజల పక్షంగా ఆయన క్రియ చేస్తున్నాడు. అదే అభిషేకం. కాబట్టి దేవుని అభిషేకము కలిగిన వాడు యేసుక్రీస్తు ఈ భూమి మీద మానవుల యొక్క ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తూ వారిని దీవెనకరంగా నడిపిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 39వ వచనాన్ని ఇప్పుడు చదువుకుందాం. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మానవ పాప ప్రాయశ్చిత్తంగా శిలువలో బలి అయ్యాడు. అంటే మనుష్యుడు చేసే పాపాలకి మనుష్యుడు పరిహారం చెల్లించాలి. ఈ రోజుల్లో ఎవరు నేరం చేసినా ప్రభుత్వం వదిలిపెట్టదు, వారికి శిక్ష విధిస్తుంది. ఆ శిక్ష వారి జీవితాలని శాపగ్రస్తంగా అనేక రోజులు ఆ జైల్లో పడవేయడం, లేకపోతే పరిహారం కట్టడం, ఇట్లాగా ఇబ్బందులు పాలు చేస్తుంది. అలాగని భూమి మీద మనుషులందరికీ శిక్ష వేస్తే ఒక్క మనిషి కూడా తప్పించుకోలేరు, అందరూ నశించిపోతారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు అందరి పక్షంగా ఒక్కడు వచ్చి ఈ లోకంలో తను మరణించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, సిలువలో యాగమయ్యాడు. కాబట్టి మనకు బదులుగా ఆయన చనిపోయాడు. కాబట్టి మనందరికీ కూడా పాప క్షమాపణ కలిగించే మార్గము ఆయన చూపిస్తున్నాడు అని తెలియచేయబడింది. అలాగే అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 40వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుడు ఆయన్ను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. అంటే ఒక మనిషి చనిపోతే అది ఇంకా ఎండింగ్. అయితే యేసు ప్రభు జీవితానికి అది ఎండింగ్ కాదు. ఎందుకంటే ఆయన 3వ రోజు తిరిగి లేచి సజీవుడయ్యాడు, మరణాన్ని ఓడించాడు, ప్రజల మధ్యలో ప్రత్యక్షమయ్యాడు, ప్రజలతో కలిసి జీవించాడు. కాబట్టి మరణమును ఓడించినటువంటి వ్యక్తి అని. కాబట్టి సువార్తలో పాప క్షమాపణ మాత్రమే కాదు, విడుదల మాత్రమే కాదు, ఆశీర్వాదం మాత్రమే కాదు, ఇక్కడ మరణములో నుండి పునరుత్థానం కూడా కలుగుతుంది అన్న గొప్ప సత్యాన్ని వ్యక్తపరచబడుతుంది. కాబట్టి మరణములో నుండి పునరుత్థానం, మరణం అనేటువంటిది ఒక ముగింపు కాదు, మరణములో నుండి పునరుత్థానం కలిగేటువంటి ఒక ఆధిక్యత ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ జీవితాల్లో కల్పిస్తున్నారు అన్న గొప్ప సత్యం ఇక్కడ తెలియపరచబడుతుంది. మరణమే ఒక ముగింపు అనుకుంటున్నాం, కానీ మరణం ముగింపు మాత్రం కాదు. మరణం తర్వాత యుగయుగాలు జీవించే శాశ్వత జీవితం ఉందని యేసుక్రీస్తు ఈ లోకానికి బహిర్గతము చేశాడు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుకుందాం. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించెను. ప్రభువైన యేసుక్రీస్తు న్యాయాధిపతి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. న్యాయాధిపతి అంటే ఆయన తీర్పరి. భూమి మీద మనుష్యుడు జరిగించిన ప్రతి కార్యం నిమిత్తము ప్రతి వ్యక్తిని తీర్పులోనికి తీసుకురాగలిగినటువంటి వ్యక్తి. యేసు ప్రభు దగ్గర నుండి ఈ ప్రపంచంలో ఎవరు కూడా తప్పించుకోలేరు. ప్రభువు చూపిన మార్గంలో
ప్రయాణిస్తే మనము ఆయన దగ్గరికి చేరగలం. ఆయన మార్గాన్ని మనం విసర్జిస్తే ఆయన చేరుకోవడం కష్టం. అంతేకాకుండా తీర్పులోకి వచ్చి ఆ యొక్క శాపగ్రస్తమైన పరిస్థితిలోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి తీర్పు అనేటువంటిది నిత్య నాశనం. అయితే క్రీస్తునందున్న వారికి ఏ తీర్పు లేదు. వారు మరణంలో నుండి జీవంలోనికి దాటుకొని ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచుట ద్వారా న్యాయ తీర్పులో యేసుక్రీస్తు మనలను విడిపించి జీవములోనికి దాటించే వ్యక్తిగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి వారు, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచే వారికి పాప క్షమాపణ కలుగుతుంది. అది సువార్త. కాబట్టి పాపాలు క్షమించబడ్డం. ఈరోజు పాపం అనేటువంటి శాపమై మనుషుని మీద ఊరిగా ఉంది. ఆ శాపాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన పాపం తొలగించడానికి తన ప్రాణమే పెట్టాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి పాప క్షమ కలిగించబడుతుందని ఆయన ప్రకటించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు. ప్రభువా, మా దేశ క్షేమం కోసం, మా రాష్ట్ర క్షేమం కోసం, ఈ ప్రపంచంలోని అన్ని దేశాల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ ఆరాధన ద్వారా ప్రభువా మీరు మమ్మల్ని దర్శించారని నమ్ముతున్నాం. మేము ఈ దేశానికి, ఈ ప్రపంచంలోని ప్రతి దేశానికి కూడా శాంతి, సమాధానము, సంతోషం కలుగునట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సంధి సదాకాలంతో నడిపించును గాక. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.